పిల్లలు మీరు మాత్రం ఇంట్లో ప్రయత్నించకండి. అవును, ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. గంతరో, నేను చేసే సాహసం ఎలా ఉందో చెప్పు. ఇది చాలా కాలంగా నువ్వు చేస్తూనే ఉన్నావుగా. చాలా కాలంగా కాదు, ఒక వారంగా. అలాగైతే నువ్వు సాధించినట్టే. 2 సార్లు. కిక్కు, నువ్వు విశ్రాంతి తీసుకోవడం మంచిది అనుకుంటా కిక్కు. నేను అదే అనుకుంటున్నా. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా నిద్రపోవాలి. మీరు కూడా నాకు చాలా సహకరించారు. నువ్వు చేసిన వాటిలో ఇదే గొప్ప సాహసం. ఇది కాదు తమ్ముడు, దీనికంటే ఎన్నో సాహసాలు గొప్ప వాళ్ళు చేశారు. ఈ సాహసాన్ని వాళ్ళ ముందు నేను చేసి చూపించాలి. ఈ సాహసాన్ని వాళ్ళ ముందు నేను చేశానే అనుకో, వాళ్లలో నేను కూడా ఒక నైపోతాను తమ్ముడు, అర్థమైందా? కానీ ముందుగా నేను నిద్రపోవాలి. అదే ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం. కాయలు వస్తున్నారు తమ్ముడు. నా ఇంట్రడక్షన్ ఎలా ఉంది? బాగుందా? నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఏంటి మీరిద్దరు అలా చూస్తున్నారు? నేను ఇక్కడే ఉన్నాను, మీరేం దిగులు పడకండి. కిక్కు చేసే సాహసాలంటే నాకు చాలా చాలా ఇష్టం. కిక్కు చేసే ప్రతి సాహసాన్ని నేను మా ఇంట్లో నుంచి టెలిస్కోప్ ద్వారా చూస్తూ ఉంటాను. చాలా మంచి విషయం కదా. ఏమిటి కాయల్, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఉండు, మరి ఆవేశపడకో. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఆగాగాగాగాగు, నేను కొంచెం టైర్డ్ గా ఉన్నాను, కాసేపు నిద్రపోవాలి. దయచేసి అర్థం చేసుకుని వదిలేసాయి, ఎందుకంటే నువ్వే కదా నా ప్రధాన అభిమాని. అవును, నేనే కిక్కి ప్రధాన అభిమానిని. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ మాట అంటావు? కిక్కి నేనే అభిమానిని. నా అంత గొప్ప అభిమాని ఇంకెవరు ఉండరు. నువ్వే అనుకుంటే సరిపోతుందా? నేనే గొప్ప అభిమానినని కిక్కే నాతో చెప్పాడు. నీకన్నా ముందు నేనే కిక్ అభిమానిని, తెలుసుకో. నేనే గొప్ప అభిమాని. కిక్ చేసే సాహసాలన్నిటికీ నేనే వేడుకలు జరుపుతూ ఉంటాను. ఏంటి వేడుకల? కిక్, నేను చెప్పేది విను. నేను నీకోసం గొప్ప గొప్ప వేడుకల్ని తనకన్నా బాగా ఏర్పాటు చేస్తాను. అందులో ఎటువంటి లోపం ఉండదు. దయచేసి నేను చెప్పేది నమ్ము. అంత సులభం కాదు. ఇప్పుడు నేనేం చేస్తాను? ఎప్పటికీ కిక్కి నేనే గొప్ప అభిమాని. తను పడేసిన బంగాళదుంప కూడా ఉంది. అది బానే ఉంది, కానీ నీ దగ్గర ఒకటే ఉంది. నా దగ్గర 1, 2, 3, 4 ఉన్నాయి. నా దగ్గర తన పెండెంట్ ఉంది. నా దగ్గర ఇది ఉంది. నా దగ్గర తన బటన్స్ నా ఉన్నాయి. దగ్గర తన కర్చీఫ్ ఉంది. నా దగ్గర తన గ్లౌస్ నా ఉన్నాయి. దగ్గర తన టూత్ బ్రష్ ఉంది. నా దగ్గర తన రుద్దుకునే సోపులు ఉన్నాయి. నా దగ్గర తనకి నచ్చిన బొమ్మ ఉంది. ఆపండి. నాకు ఐడియా వచ్చింది. ఐడియా అంటే నాకు తెలిసిపోయింది. లేదు, నాకు తెలిసిపోయింది. మీ ఇద్దరిలో ఎవరు ప్రధాన అభిమానో అది నేను నిర్ణయిస్తాను. మీలో ఎవరో ఒకరు నా ప్రధాన అభిమాని. నేనిప్పుడు నిద్రపోవాలి. మీలో ఎవరు ప్రధాన అభిమానో బాగా నిర్ణయించుకోండి. నేను లేచాక చెప్పండి. ముగ్గురం కలిసి పండగ చేసుకుందాం, అర్థమైందా? నాకు ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదు కిక్కు. ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇందులో మరీ రాసుంది కిక్కు. లేకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడతాం. తమ్ముడు, నువ్వు చెప్పింది నిజం. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసికట్టుగా పనిచేయాలి. మీరు ఇద్దరు కలిసి పనిచేశారంటే ఏదైనా సరే మనం సాధించొచ్చు. అలాగే ఇంకో విషయం, ఏం చేసినా నిశ్శబ్దంగా చేయండి. అలాగే తప్పకుండా. ఇలా చూడు కిక్కు, నా మాట విను. ఇలా చేయడం వల్ల నువ్వు ఇంకా చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటావు. ఇలా చూడు తమ్ముడు, నేను ఇప్పుడు నిద్రపోవాలి. దానికి ఇదే మార్గం. మనం స్నేహితులం. తప్పకుండా. ఏం జరిగిందో చూసావా? వీళ్ళ వల్ల నీకు చాలా ఇబ్బంది కలుగుతుందని నాకు అనిపిస్తోంది కిక్కు. ఏం జరిగినా సరే నేను మాత్రం ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతా. ఎవ్వరూ నన్ను ఆపలేరు. హాయిగా ఉంది. కిక్కు, నీకు వేడుకల్లో ఎలాంటి టోపీ అంటే ఇస్తే ఇదా లేక ఇదా? కేక్, నీ వేడుకలు ఎలా ఉండాలనుకుంటున్నావు? లేక ముందు
ముందుదే బాగుంది. ఏంటి ముందుదా? నన్ను వదిలేయండి. నీకు ఎలాంటి సంగీతం అంటే ఇష్టం? వెస్టర్నా లేకపోతే క్లాసికలా? బాబోయ్, కిక్కు వేడుకల్లో నీకు ఏం కావాలో తెప్పిస్తాను. త్వరగా ఏం కావాలో చెప్పు. నీకు తోలు బొమ్మలు ఆడాలంటే ఇష్టమా? లేకపోతే ఇలాంటి పరికరాలంటే ఇష్టమా? లేకపోతే వింత మనుషులా? లేకపోతే భయంకరమైన మృగాలా? ఇవన్నీ భయంకరంగా ఉంటాయి. ఆహా! నువ్వు ఇక్కడే ఉన్నావా? కికో, నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నీకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. చివరికి బ్రాడ్ విడిచిన మాసిన బట్టలే నన్ను కాపాడాయి. ఇప్పుడైనా నిద్రపోతా. వేడుకలు మొదలయ్యాయి. వేడుకలు మొదలయ్యాయి. ఏయ్! వేడుకలు మొదలయ్యాయి. ఏయ్! వేడుకలు మొదలయ్యాయి. ఇది చాలా దారుణం. నాకున్న చోటు ఇది మాత్రమే. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇలా జరగడం ఎక్కువసేపు ఉండదు. చిక్కరోలి అడ్డుపడిపోతుంది. ఓ నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇలా చూడండి, ఎవరైనా మ్యూజిక్ ని కాస్త పెంచండి. ఇలా గెంతడం నాకు చాలా సరదాగా ఉంది. ఇలా జరగడానికి వీల్లేదు. కేక్ బటోస్కి నీకు ఈ వేడుకలకి మా స్వాగతం, 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 స్వాగతం. ఇలా చూడండి, వారం రోజులుగా నేను నిద్రపోలేదు. నేను ఇప్పుడు నిద్రపోవాలి. మీరు నా నిజమైన అభిమానులైతే నన్ను కాసేపు నిద్రపోనివ్వండి. కానీ నీకు గొప్ప సర్ప్రైజ్ ఉంది. అది కొద్ది క్షణాల్లో రాబోతోంది. చెప్పేది అర్థం కాదా? అది నిజంగా చాలా బాగుంటుంది. అది అంత బాగున్నా సరే నేను ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవాలి. జీవితంలో ఇప్పుడు నేను చేయాల్సింది అదొకటే. నువ్వు నిద్రపోవాలంటే మాతో ముందే చెప్పుండొచ్చు కదా. ఎప్పుడో వదిలేసి ఉండేవాళ్ళం. అవును, మేమందరం నీకు ఎంత గొప్ప అభిమానులమైనా సరే నీ నిద్రే మా అందరికీ ఇప్పుడు ముఖ్యం. ఓకే కేక్, వెళ్ళి నిద్రపో. థ్యాంక్ యూ. ఇలా చూడండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ నేను ఇంకా గెంతాలనుకుంటున్నా. మీరు ఆలస్యంగా వచ్చారు. వేడుకలు అయిపోయింది. కేక్ నిద్రపోతున్నాడు. ఎవరొచ్చినా సరే లేకపోతే ఇప్పుడే మాతో చెప్పెళ్ళాడు. హే, ఇప్పుడు మన ఇద్దరం మంచి స్నేహితులుగా మారిపోయామని నేను అనుకుంటున్నాను. అవును, ఇప్పుడు మనమిద్దరం మంచి స్నేహితులమే. ఇలా చూడండి, ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి. కిక్కి మీకన్నా నేనే మంచి స్నేహితుణ్ణి. నేనే కేక్కి మంచి స్నేహితుడిని. కాదు, నేనే మంచి స్నేహితుణ్ణి. లేదు, లేదు, అయితే నేనే తెలుసుకుందాం మంచి రండి. స్నేహితుడిని. కాదు, కాదు, మీరు కాదు, నేనే నేనే మంచి అంటున్నానా? స్నేహితుడిని. కిక్కు, నేనే నీకు మంచి స్నేహితునని నిరూపించాను. మళ్ళీ వెళ్ళి సాహసం చేద్దామా? నువ్వు అడిగితే కాదంటానా?